అయ్యయ్యో, బంగారం లాంటి కుండ పగలగొట్టావు కదరా. నీ అల్లరి పనులతో పళ్ళక చస్తున్నాను. కాస్త బయటకు పో, వెళ్ళు. గౌరీ, గౌరీ. ఏంటి కిట్టు, ఏమైంది అలా ఉన్నావు? మా అమ్మ నన్ను తిట్టి బయటికి పోనింది. నువ్వేదైనా తుంటరి పని చేసుంటావు. లేదు గౌరీ, నేనేం చేయలేదు. పిల్లిని కొట్టబోతే అది కుండకు తగిలి పగిలిపోయింది. సరే, ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తావా గౌరీ? నేను రాను కిట్టు. ఈరోజు ఒక కొత్త ఆట ఆడుకుందాం. లేదు కిట్టు, నాకు చాలా పనుంది. పోనీ పళ్ళు కోసుకోవడానికైనా వస్తావా? నేను రాలేను కిట్టు, మా ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. నువ్వు రాలేదనుకో, పండ్లన్నీ నేనే తింటాను. నీకొక్కడి కూడా ఉంచను. అయినా సరే నేను రాను, నువ్వు వెళ్ళు. అబ్బా, ఎన్ని మామిడి పళ్ళు! ఇవన్నీ నాకే. ఈ దెబ్బతో 2 పళ్ళు కింద పడాలి. అమ్మయ్యా, అది నేను చూడలేదు. ఈసారి ఖచ్చితంగా 4 పళ్ళు పడగొడతా. ఏంటిది ఇలా కదులుతోంది? అయ్యో బాబాయ్, కాపాడండి! ఈ తేనె తీగలు నా వెంట పడ్డాయి. అమ్మా, కాపాడండి! అరే కిట్టు, నువ్వా? ఎందుకు బావిలో దూకావు? ఈ తేనె తీగలు నా వెంట పడ్డాయి. అవి నీ వెంట ఎందుకు పడ్డాయి? ఏమో గౌరీ, నేను మామిడి పళ్ళు కోసుకుంటుంటే నా వెంట పడ్డాయి. నేను నమ్మను, నువ్వు వాటికి ఏదైనా హాని చేసి ఉంటావు. నిజంగా గౌరీ, నేనేం చేయలేదు. సరే, ఇదిగో ఈ తాడు పట్టుకో, పైకి లాగుతాను. అరే, మళ్ళీ ఏం చేస్తున్నావు కిట్టు? ఒకరోజు ఈ జాకీ నా వెంట పడింది. దాన్ని కొట్టద్దు కిట్టు, అది చాలా మంచిది. అయితే పండ్లు కోసుకోవడానికి వస్తానంటే కొట్టను. వస్తావా మరి? సరే, వెళ్దాం పద. అబ్బా, చాలా బాగున్నాయి గౌరీ. అవును, కమ్మగా ఉన్నాయి. చూసావా కిట్టు, ఈ చెట్టు మనకి ఎంత కమ్మని పండ్లిస్తుందో. అలాగే మన చుట్టూ ఉండే జంతువులు, చెట్లు మనకి ఎంతో మేలు చేస్తాయి. ఎలాగంటే ఆవులు మనకు కమ్మని పాలిస్తున్నాయి, కోళ్లు మనకు గుడ్లిస్తున్నాయి, మన జాకి కూడా ఇంటికి కాపలా కాస్తుంది కదా. ఇలా ప్రతి జంతువు, చెట్లు మనకి ఏదో ఒక విధంగా సహాయపడుతున్నాయి. అర్థమైందా? అవును గౌరీ, మా ఇంట్లో పిల్లి కూడా ఎలకలు పడుతుంది. అందుకే మన చుట్టూ ఉండే జంతువులకు, చెట్లకు ఏ హాని చేయకూడదు, సరేనా? అలాగే గౌరీ. గౌరీ, జాకీ ఏమంటుంది? మా ఇంటి వైపు చూడమని చెబుతుంది. అయ్యో, మా ఇంట్లో దొంగ పడినట్లుంది. అవును గౌరీ, అదిగో ఆ దొంగ పారిపోతున్నాడు. పద పట్టుకుందాం. అవును కిట్టు, దొంగే ఇంట్లో వస్తువులు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడేం చేద్దాం? నువ్వేం కంగారు పడకు గౌరీ, నా క్యాట్ బాల్ తో ఆ దొంగని పడగొడతాను చూడు. జాకీ, వద్దకు జాకీ. భలే జాకీ, జాకీ పట్టుకో, పట్టుకో. భలే జాకీ, భలే వద్దకు, పట్టుకో. భలే జాకీ, భలే పట్టుకోండి జాకీ. భలే జాకీ, భలే పట్టుకో. వదలొద్దు జాకీ, వదలొద్దు. కిట్టు, ఒక మంచి ఉపాయం. ఇలా రా. అరే భీముడు, అడు చూడు,
ఊళ్ళో కుక్కలు అరుస్తున్నాయి. పద చూద్దాం. అవునరా, పద చూద్దాం. పద. శభాష్ గౌరీ కిట్టు, భలే భలే. ఇద్దరూ కలిసి తెలివిగా దొంగను పట్టుకుని ఊరిని కాపాడారు. మేం కాదు, జాకీ అదే ముందుగా దొంగని కనిపెట్టింది. శభాష్, జాకీ ముగ్గురు కలిసి ఈ ఊరిని కాపాడారు. భలే. శభాష్. చూసావా కిట్టు, ఇప్పటికైనా తెలిసిందా నీకు జంతువులు మనకెంత మేలు చేస్తాయో? గౌరీ, ఏ గౌరీ, ఏం చేస్తున్నావు? కనపట్టం లేదా? చదువుకుంటున్నాను. చదివింది చాలు కాని ఆడుకుందాం పదా. ఈరోజు ఓ కొత్త ఆట ఆడుకుందాం. నేను రాలేను కిట్టు. మా అమ్మ పనికి పోతూ పోతూ ఇంటికి కాపలా ఉండమని చెప్పింది. ఇంటికెందుకు కాపలా? ఒక నల్ల పిల్లి రోజూ వచ్చి ఇంట్లోని పాలన్నీ తాగి వెళ్తుంది. దాన్ని రాకుండా చూడాలి. నువ్వే చెప్పావు కదా మన చుట్టూ ఉండే జంతువుల్ని ప్రేమించాలని. మరి ఇప్పుడు నువ్వే రానివ్వటం లేదెందుకు? అది కాదు కిట్టు, ఆ పిల్లి పాలు తాగడమే కాకుండా ఇంట్లోని కుండలన్నీ పగలగొట్టిపోతుంది. అలాగా? అయితే అది ఇంట్లోకి రాకుండా అన్ని మూసేద్దాం పదా. కిట్టు, నేను ఈ కిటికీ మూసేస్తాను, నువ్వు పోయి ఆ కిటికీ మూసే. అలాగే గౌరీ. గౌరీ, ఇంకా పిల్లి రాదులే, మనం పోయి ఆడుకుందామా? అలాగే కిట్టు, పద ఆడుకుందాం. అయ్యయ్యో, మళ్ళీ ఆ పిల్లొచ్చి పాలన్నీ తాగి కుండ పగలగొట్టి వెళ్ళిందే. ఎక్కడికి వెళ్ళావే? నేనింటికి కాపలా ఉండమని చెప్పానా లేదా? నువ్వు ఒట్టి పనికి మళ్ళీ దాని అవుతున్నావు. చూడు ఆ దొంగ పిల్ల ఏం చేసిందో. గౌరీ, గౌరీ, గౌరీ ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మా అమ్మ తిట్టింది. ఎందుకు? ఆ నల్లపిల్లి మళ్ళీ వచ్చి ఇంట్లోని పాలన్నీ తాగి కుండలు పగలగొట్టి వెళ్ళింది. అవునా? మనం అన్నీ మూసేసాం కదా. మూసేశాం, కానీ ఎలా వచ్చిందో తెలియదు. పద లోపలికెళ్ళి చూద్దాం. అదిగో గౌరీ, ఆ పిల్లి దాని గుండా లోపలికొచ్చినట్టుంది. అవును కిట్టు, దాన్ని కూడా మూసేద్దాం పదా. ఎలా మూసేద్దాం? ఆ చిన్న కట్టెలు పెట్టి మూసేద్దాం. నేను పోయి కట్టెలు తెస్తాను, నువ్వు పైకి మూసే. కట్టెలతో మూసేస్తాం సరే, వాటిని జరుపుకొని లోపలికొస్తే ఎలా? అందుకే మనం ఇంట్లోనే దాక్కుని చూద్దాం, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా. అవును గౌరీ, పద మూసేద్దాం. కిట్టు, త్వరగా మూయి, ఆ పిల్లి వచ్చి వేలయింది. అయిపోయింది గౌరీ, మూసేశాను. ఇక వచ్చేయ్, మనం తొందరగా పోయి దాక్కుందాం.
అదిగో ఏదో అలికిడవుతుంది. ఆ నల్లపిల్లి వచ్చినట్టుంది. గౌరీ గౌరీ అదిగో పారిపోతుంది, పట్టుకో. నా చేతిలో ఈరోజు తప్పించుకోలేవు. చూడు నా దెబ్బ. అర్రే చ తప్పించుకుంది. మళ్ళీ వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. గౌరీ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం భూతం మాదిరే ఉన్నావు. నవ్వింది చాలు గాని పిల్లిని మాత్రం పట్టుకోలేకపోయావు. నీకెన్నిసార్లు చెప్పాలి ఇంటి దగ్గరే ఉండమని? అసలు నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? చూడు పిండినంతా ఎలా పారిపోసిందో. అడుగుతుంది నిన్నే. చెప్పు. ఈసారి ఏదైనా జరగాలి, అప్పుడు చెప్తాను. గౌరీ ఏంటలా ఉన్నావు? మళ్ళీ మీ అమ్మ తిట్టిందా? అవును కిట్టు, రోజు తిడుతుంది. ఇక ఆ పిల్లిని రాకుండా చేయడం మన వల్ల కాదు. బాధపడకు గౌరీ, ఈసారి ఎలాగైనా సరే ఒక మంచి ఉపాయం ఆలోచించి దాన్ని రాకుండా చేద్దాం. ఏం చేద్దాం? ఆ, ఒక కుక్కని కాపలా పెడితే ఎలా ఉంటుంది? వద్దు కిట్టు, మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. వల వేసి పట్టుకుంటే? హ, అవన్నీ మన వల్ల అయ్యే పని కాదులే. ఇంకేదైనా ఆలోచించు. అయితే గౌరీ ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది? మంచి ఉపాయమే, కానీ అది ఎక్కడ దొరుకుతుంది? అవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. సరే, ఈసారైనా జాగ్రత్తగా పట్టుకుందాం. గౌరీ అన్నీ రెడీ చేసేసాను. ఆ పిల్లి రావడమే ఆలస్యం. పదా, ఆ పిల్లి వచ్చే వేలయింది. వెళ్ళి దాక్కొని చూద్దాం. ష్, అరవకు. మన మాటలు విని ఆ పిల్లి రాకుండా పోతుంది. అయ్యో గౌరీ, ఆ ఎలుక తప్పించుకొని పారిపోతుంది. చూడు, పట్టుకో పట్టుకో గౌరీ. అరే రే, పిల్లి కూడా దాని వెనకాలే పరిగెడుతోంది. అయ్యో అయ్యో చచ్చాను. అయ్యో గౌరీ, ఇది ఆ దొంగ పిల్లే కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది చాలా మంచిది కిట్టు. నేను దానికి పాలు పోసి మచ్చిక చేసుకున్నాను. గౌరీ పక్కకి జరుగు, ఈ దెబ్బతో దాన్ని రాకుండా చేస్తాను. ఆ కిట్టు ఆగు, దానిని కొట్టద్దు. మనము దానికి హాని చేయాలనుకుంటే అదే మనకు హాని చేస్తుంది. చూసావుగా నీ కాలుకేమైందో. అందుకే మన చుట్టూ ఉండే జంతువులకు హాని చేయరాదు. ఇప్పుడిది ఇంట్లోని వస్తువులను ముట్టుకోకుండా పాలు తాగి నాతో పాటే ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉండే జంతువులను మనం ప్రేమించాలి, వాటికి హాని కలిగించకూడదు. అర్థమైందా? గౌరీ, ఏ గౌరీ! ఇదిగో వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? ఏం లేదమ్మా, ఈరోజు నీకు పాయసం చేద్దాం అనుకున్నాను. పాయసమా? నాకు చాలా ఇష్టమమ్మా. సరే చేస్తాను గాని నువ్వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకునిరా. నేనొక్కదాన్నా? నీకు తోడుగా కిట్టును కూడా తీసుకువెళ్ళమ్మా. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.
గౌరీ గౌరీ కిట్టు నువ్వా? నేనే మీ ఇంటికి వస్తున్నాను. మా ఇంటికా? ఎందుకు? ఎందుకంటే మనం పోయి కట్టెలు తీసుకొని రావడానికి. కట్టెలా? అమ్మో నేను రాను. మా అమ్మ ఊరికి తిరగకుండా ఇంటి దగ్గర ఆడుకోమని చెప్పింది. నీకెప్పుడు ఆటలేనా? మా అమ్మ ఈరోజు పాయసం చేస్తుంది తెలుసా? నువ్వు వచ్చావనుకో నీకు కూడా పాయసం పెడుతుంది. ఆ, పాయసమా? పాయసం అంటే నాకు చాలా ఇష్టం గౌరీ. అందుకే మరి నిన్ను రమ్మంటుంది. కిట్టు ఈ జాకీని కూడా మనతో పాటు తీసుకొని పోదామా? ఆ, అది మనతో పాటు వచ్చి అటు ఇటు పరిగెడుతుంది. దాన్ని కాపు కాయడం మన వల్ల కాదు. అది నిద్రపోతోంది కదా, మనం వెళ్దాం పదా. కిట్టు ఇక చాలు వెళ్దాం పదా. అవును, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మనం వెళ్దాం పదా. పాయసం కూడా తినాలి. అబ్బా కిట్టు ఆ పువ్వు ఎంత బాగుందో చూడు. నాకు ఆ పువ్వు తెంపివ్వవు? వద్దు గౌరీ, ముందు పాయసం తినాలి, తర్వాత వద్దాం పదా. ప్లీజ్ కిట్టు, ఒకే ఒక పువ్వు చాలు. సరే, నీకోసం తెంపిస్తాలే. చాలా బాగుంది. వాసన కూడా చూద్దాం. అయ్యో అదేంటి నా వైపు వస్తుంది? రాని రాని నా ప్రతాపం చూపిస్తాను. అయ్యో కిట్టు ఏమైంది? అలా కింద పడ్డావు? నీకేం కాలేదుగా? అబ్బా, నా ముక్కు మీద ఏదో కుట్టింది. నేను ఇంకా లేవలేను గౌరీ. సారీ కిట్టు, ఇదంతా నా వల్లే జరిగింది. లే మనం తొందరగా వెళ్దాం. ఆ, నేను లేవలేను గౌరీ. ఆ కట్టెల మొప్పు నువ్వే తీసుకురా. సరే తెస్తానులే, ముందు నువ్వు లే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలా జరగడానికి కారణం నువ్వే. వద్దంటే విన్నావా? ఈ పాటికి పాయసం తింటూ ఉండేవాణ్ణి. సారీ కిట్టు, నా పాయసం కూడా నీకే ఇస్తానులే, ముందులే. ఆ, నిజంగా ఇస్తావా? ఆ, అమ్మయ్యా. కిట్టు పాము కిట్టు. ఆ, పామా? అయ్యో కిట్టు, ఆ పాము మన కట్టెల మోపులోకి దూరింది. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం? ఆ పాము పోయేంత వరకు ఎదురు చూడాలి. వామ్మో, అది పోయేంత వరకు ఇలా ఉండాలా? నా వల్ల కాదు గౌరీ. మరి నిన్ను పైకి ఎవరెక్కమన్నారు? ఏమో, పాము అనగానే భయంతో ఎక్కేశాను. ఇంతకీ అది వెళ్ళిపోయిందా? లేదు, ఇంకా అక్కడే ఉంది. ఈ సమయంలో మన జాకీ ఉండుంటే బాగుండేది. నా మాట వినకుండా నువ్వే వద్దన్నావు. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? భలే భలే జాకీ, మంచి సమయానికి వచ్చావు. థ్యాంక్ యూ జాకీ, ఆ పాముని చంపి మమ్మల్ని రక్షించావు. కిట్టు చూసావా మన జాకీ ఎంత సాహసం చేసిందో? ఆ, భలే భలే. పాయసం చాలా బాగుంది.
ఇదిగో ఇంకొంచెం తిని కిట్టు. అమ్మా జాకీకి పాయసం పెట్టవా? అదే మమ్మల్ని కాపాడింది. దానికి ముందే పెట్టానమ్మా.